71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు సినిమా పంట పండింది. భగవంత్ కేసరి, బేబీ, హనుమాన్, బలగం సినిమాలకు అవార్డులు లభించాయి. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాల్ని అందజేశారు. फिल्म के निर्माता शाइन स्क्रीन्स इंडिया एलएलपी की तरफ से श्री साहू गारापाटी रजत कमल प्राप्त कर रहे हैं. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి ఎంపికైంది. చిత్ర దర్శకుడు అనిల్ కుమార్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి పురస్కారాలు అందుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డును బేబీ చిత్రానికి గాను సాయి రాజేష్ అందుకున్నారు. హనుమాన్ చిత్రంలో బెస్ట్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గాను ప్రశాంత్ వర్మ అవార్డును అందుకున్నారు. యానిమల్ చిత్రంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ విభాగంలో అవార్డు అందుకున్నారు. గాంధీ తాత చెట్టు చిత్రంలో నటనకు గాను ఉత్తమ బాలనటి అవార్డును సుకృతవేణి అందుకున్నారు. బెస్ట్ మేల్ సింగర్ అవార్డును పివిఎస్ఎన్ రోహిత్ అందుకున్నారు. బేబీ సినిమాలో ఆలపించిన గీతానికి గాను రోహిత్ కు ఈ అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మలయాళ దిగ్గజ నటుడు మోహన్ లాల్ అందుకున్నారు. 3 దశాబ్దాలుగా 350కి పైగా సినిమాల్లో నటించిన మోహన్ లాల్ చలనచిత్ర సీమకు అందించిన విశేష సేవలకు గాను ఆయనకి అవార్డు లభించింది. श्री मोहनलाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई. Thank you, Honorable President and distinguished guests. Many congratulations, Shri Mohan Lal. ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఇద్దరికి లభించింది. షారుఖ్ ఖాన్ జవాన్ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. 12th ఫెయిల్ చిత్రంలో నటనకు గాను షారుఖ్ తో పాటు విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడు అవార్డును పంచుకున్నారు. ఉత్తమ నటి అవార్డు రాణి ముఖర్జీకి లభించింది. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు గాను ఆమెని అవార్డు వరించింది. ది కేరళ స్టోరీ చిత్రానికి దర్శకత్వం వహించిన సుదీప్ తోసేన్ ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఫిమేల్ గాయనిగా శిల్పారావు అవార్డును అందుకున్నారు. జవాన్ చిత్రంలో పాటకు ఆమెకి ఈ అవార్డు లభించింది. పొక్కలం చిత్రంలో నటనకు గాను విజయరాఘవన్, పార్కింగ్ చిత్రంలో నటనకు ముత్తుపెట్టై సోము భాస్కర్ ఉమ్మడిగా ఉత్తమ సహాయ నటుల అవార్డులను అందుకున్నారు. అదేవిధంగా ఉత్తమ సహాయ నటి అవార్డుల్ని ఉల్లోజుక్కు చిత్రంలో నటించిన ఊర్వశి, వష్ చిత్రంలో నటించిన జానకి బోడివాలా అందుకున్నారు.